ఒక కంటెంట్ ఇంట్రెస్ట్‌గా ఎలా చేయాలి అంటే, ఉదాహరణకు ఇద్దరు వ్యక్తులు కొట్లాడుకుంటా ఉంటారు. వాడు అందరు గుంపు కూడా చూస్తారు చూసినావా? వాడు వీడిని కొడతా ఉంటాడు. కొడితే వీడు రివెంజ్ తీసుకోవడానికి కొడతా ఉంటాడు. వీడు కొడితే మళ్ళీ దీనికి రివెంజ్ తీసుకొని వాడు కొడతా ఉంటాడు. లేదా వాడు దాడి చేస్తూ ఉంటాడు. దానికి రివెంజ్‌గా వీడు చేస్తూ ఉంటాడు. ఎట్లంటే ఆటల పోటీలాగా. ఇద్దరు హోరాహోరీగా పోటీ పడతారు చూసినావా? ఒకరి మీద ఒకరి మీద. అలా ఉండాలన్నమాట. అంతేగాని శత్రువే కొడతా అంటే వీడు పడితే ఎట్లుంటుంది, అది శత్రువులా ఫైట్ ఉంటుంది. వీడు కొడతా ఉన్నాడు అదే పనిగా. వాడు పడతా ఉన్నాడు. ఇలా చూడడానికి ఏముంటుంది, ఏముండదనమాట. కానీ వీడు పడతా ఉన్నాడు, వాడు కొడతా ఉన్నాడు. అలా చూడడానికి ఏముండదు. చూసినావా? వీడు కొడతా ఉన్నాడు, వాడు అంగీకరించి పడతా ఉన్నాడు. వాడు అతిక్రమించి కొడతా ఉన్నాడు. అలా చూడడానికి ఏముండదు కదా. అట్లా కాకుండా వీడు దాడి చేస్తున్నాడు, హోరాహోరీగా వాడు దాడి చేస్తున్నాడు. అంటే ఇండియా పాకిస్తాన్ క్రికెట్ ఇద్దరిలాగా రెండు జట్ల పోటాపోటీగా పోటీ పడుతుంది చూసినావా? ఆటల పోటీకి అందులో ఎలా ఉంటుంది. అంతేగాని ప్రతిరోజు ఇండియా పాకిస్తాన్ యుద్ధం రోజు అదే చూపెడితే మనకు తెలిసిపోదా? రోజు అదే క్యాసెట్ ఇస్తాను, మళ్ళీ 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 ఇస్తాను. ఎత్తే ఉన్నది అదే ఆటనే. గట్ల ఉండద్దు అనమాట. ఎన్నో చూసిన సినిమా మళ్ళీ మళ్ళీ చూస్తే ఎలా ఉంటుంది, అలా ఉండకూడదు అనమాట. ఇప్పుడు కొత్త మ్యాచ్ ఉన్నది ఇండియా పాకిస్తాన్ మధ్య. ఇద్దరు కొత్త మ్యాచ్ ఉంటే ఎట్లుంటుంది, పోటీ పడతాను హోరాహోరీగా. దాంట్లో దాన్ని ఏమంటారు, రికార్డింగ్ కాదు కదా అది, లైవ్ కాబట్టి అందరం చూస్తాం కదా. ఇద్దరు వ్యక్తులు కొట్లాడుకుంటారు, అది లైవే కానీ అది రికార్డింగ్ కాదు కదా. అలా ఉండాలన్నమాట మీ వీడియో కంటెంట్. ఎలా ఉండకూడదంటే అతను కొత్త సినిమాని రిలీజ్ చేస్తాడు. కొత్త సినిమాని పెద్ద ప్రచారం చేస్తాడు, కానీ పాత సినిమా అంతా పాత సినిమా. అరే పోస్టర్లు కొత్తగా ఉన్నాయి అనుకున్నా, లేదు ఈసారి పాత సినిమాని మళ్ళీ గిరిబాటం చేసాడు. అంత పాత కథే, ఎక్కడ కొత్తదనం కనిపిస్తుంది. మళ్ళీ తీసాడు, మళ్ళీ కొత్తదనం ఏం కనిపించకుంటే ఆ డైరెక్టర్ ఫ్లాప్ అవుతాడు, సినిమా ఫ్లాప్ అవుతుంది, ఎవరు చూడరు కదా. అదే కొత్త సినిమా వస్తుందని ఇప్పుడు శంకర్ సినిమా కొత్తగా, చిరంజీవి సినిమా కొత్త అందరూ కోట్లాది మంది ఊరికి ఒత్తుకొని చూస్తాను. చూసినావా? ఎంత రేట్ అయినా పెట్టి చూస్తాను అంటే అంత కొత్తదనం ఉంటుంది. అలా కొత్తదనం ఉండాలి. అంటే ఆ కొత్తదనం ఏంటో చెప్పాను కదా, ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం ఉంటే, ఇండియా పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ ఉంటే రెండు జట్ల మధ్య పోటీ ఉంటే ఎట్లుంటే వాడు ఎత్తాడు. ఎత్తే వీడు ఎట్లా చిత్తయిండు అని చూస్తాం, లేదా వీడు వాడిని ఎట్లా చిత్త చేసిండు అని చూస్తాం. లేదా వీని తెలివి ఎట్లుంటుంది, వాని మీద వస్తాడు, మళ్ళీ వాని తెలివి వీని మీద వస్తాడు. పట్టుకు ఇప్పుడు కుస్తీ ఫైట్ అనేది, వాడు తెలివి వీని పడతాడు, వీడు వాని తెలివి పడతా అంటారు. చూసిన కుస్తీ ఫైట్ ఒకడు నడుస్తాడు, ఎవడు ఎక్కడ ఎన్ని చూపెట్టాడు, ఎవరి చేతిలో ఎవడు ఓడిపోడు. వాళ్ళు ఓడిపోయినా ఎవడు ఎన్ని చూపెట్టాడు, తెలివిగా ఓడిపోతాడు. కాబట్టి చూస్తూ ఉంటాం, గెలిచినవాడు కూడా తెలివిగా గెలుస్తాడు, ఓడిపోయేటోడు కూడా పోరాడుతూ ఓడిపోతాడు తప్ప వెన్ను చూపెట్టాడు. చూనా? అట్లా ఉంటుంది కాబట్టి చివరిదాకా చూస్తాం కదా. కంటెంట్ అలా ఉండాలన్నమాట. ఇప్పుడు మెజిషియన్ ఉన్నాడు, మ్యాజిక్ చేస్తే మనకు చెప్తాడా టిక్ అలా చిట్కా చెప్తాడా, రకరకాల మ్యాజిక్లు చేస్తాడు. తలలో ఉంగరం చేస్తాడు, ఆడియన్స్ నుండి పిలిచి వాడి మొక్కలకి వెళ్ళి ఏదో దారం తీస్తాడు, వాడి జైలుకి వెళ్ళి వందర పాలుస్తాడు. అది ఎలా సాధ్యం, అసాధ్యమైన సాధ్యం చేస్తుంది కదా. అది మ్యాజిక్ అనమాట. కానీ అతను తీసేది మనకు ముందే తెలిస్తే, అది ముందే చెప్పెట్టిన, అది గమ్ పెట్టుకొని ఇట్లా చేసిండు అనేది మనకు ముందే తెలిస్తే ఇంకేం చూస్తావు. స్టోరీ ముందే తెలిసాక సినిమా చూడదు, అట్లా ఉంటుంది. మ్యాజిక్ కూడా చూడబుద్ది కాదు, తెలియకుండా చూస్తావు కదా. సీక్రెట్ చెప్పారు వాళ్ళు. ఇప్పుడు కమల్ హాసన్ చెప్పులు వెనక్కి వేసుకున్నాడు, చిప్పొట్టేలా నటించాడు అపూర్వ సహోదరులు. ఆ సీక్రెట్ తెలియకుండా అందరూ ఆశ్చర్యపోయారు, కానీ అది ఏం లేదు, మోకాల మీద చెప్పులు వేసుకున్నాడు ఆయన. మోకాలకు చెప్పులు దొరుకుని పొట్టేలా చేసాడు, కానీ సీక్రెట్ కనబడకుండా చేసాడు. ఇదనమాట. అట్లా ఉండాలి, అట్లా ఉంటేనే ఇంట్రెస్ట్గా ఉంటుంది. అంతేగాని ఆ సీక్రెట్ ముందే చెప్తాడు అని చూస్తాడు, ఆ సినిమా ఏ చెప్పులు వేసుకున్నారా అంటారు. అట్లా మీరు ఇంట్రెస్ట్గా ఉండాలి సినిమా. అంతేగాని అందరు తెలిసింది గింతే అంటే చూడరు అనమాట. ఉదాహరణకు సెక్స్ కంటెంట్, బూత్ కంటెంట్, అశ్లీల కంటెంట్ అనుకో, అది రియాలిటీగా ఉండాలి. ఇప్పుడు చిన్న పూరంతో అక్రమ సంబంధం పెట్టుకున్నట్టు ఉంటుంది. అంటే టీచర్తో అక్రమ సంబంధం పెట్టుకుంటే టీచర్ అంటే చూడు నేనే కదా నీకు కావాల్సింది, చూడు నా అందమే కదా అని శారీపై నా అందమంతా చూపెడతా ఉంటారు టీచరు. అట్లుంటుంది. స్టూడెంట్స్తో టీచర్ అక్రమ సంబంధం పెట్టుకున్నట్టు లవ్ స్టోరీలు ఉంటున్నాయి, తెలుసు కదా. ఇలాంటి చూడు గుండె తరకపోద్ది పెద్దోనికి. కానీ అదంతా ఫేక్ కావచ్చు, సహజంగా చూపెడతారు. అది ఎట్లా చూపెడతారు, దానిలో హ్యూమన్ టచ్ ఉండదు, అంతా ఆర్టిఫిషియల్ ఉంటుంది తప్ప హ్యూమన్ టచ్ ఉండదు అనమాట. అంటే ఇద్దరు వ్యక్తులు ఫిక్స్ అయ్యి ఆడుకోనట్టుగా ఇద్దరు హోరాహోరీగా పోరాడుతుంటే ఎట్లుంటుంది, వాడు వీడిని కొడతా ఉంటాడు, వాడిని కొడతా ఉంటాడు, వాడు వీడిని కొడతా ఉంటాడు, వాడిని కొడతా ఉంటాడు. హోరాహోరీగా ఆడుతుంటే ఎవరు గెలుస్తాననేది ఎవరికి తెలియదు. వారు పోరాడుతూ ఉంటాడు, వీరు పోరాడుతూ ఉంటాడు కదా. అంటే లాటరీలో 10 మంది ఉంటే ఒకరిని దిక్కడిస్తే ఇవరికి వెళ్తే తెలియదు చూసినా. అలా రెండు అట్ల మధ్య పోరాటం ఉంటుంది. వీడు ఎత్తా ఉంటాడు, ఎత్తు కూడా వాడు ఎత్తా ఉంటాడు కదా. వీడు చిత్త ఎత్తా అంటే మళ్ళీ వాని చిత్త చెప్తా ఉంటాడు. ఎట్లుంటుంది చూసినా. అలా ఉండాలన్నమాట కంటెంట్. అది బూత్ అయినా సరే, లేకపోతే మీరు ట్రెడిషనల్ అయినా సరే, లవ్ స్టోరీ అయినా సరే, ఇలాగే ఉండాలి. కానీ ఎక్కడ సెట్టింగ్ లాగా ఉండకూడదు, ఎక్కడ ఫిక్సింగ్ లాగా ఉండకూడదు, సెట్టింగ్ లాగా ఉండకూడదు అంటే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆఫీసర్ను సార్ అంటారు, కానీ వాడు కూడా గతంలో అటెండర్గా పనిచేసి మళ్ళీ ప్రమోషన్ మీద ఇటు వచ్చిండు అంటే ఎవరైనా విభేదిస్తారా? చేయరు, ఎందుకంటే అటెండర్ ఒకప్పుడు అంటారు. అదే డైరెక్ట్ ఆఫీసర్గా వచ్చినని గౌరవిస్తాడు, అంటే పెద్ద లెవెలని అట్లా అనమాట. మీ కంటెంట్ అనేది ఇంట్రెస్ట్గా ఉండాలి తప్ప గింతేరా దీంట్లో అనేది సీక్రెట్ తెలియదు అనమాట. అప్పుడు చూస్తారు.
ఉదాహరణకు దయ్యం ఉన్నది. మానవాతీతమైనదే దాన్ని దయ్యం అని భయపడతాం. ఆ దయ్యం తిరుగుతాందంటే వెనక పోసుకుంటుంది, తెల్లగా కనబడుతుంది, పొడుగ్గున్నది, ఇల్లు కట్టి పొడుగ్గున్నది. ఇవన్నీ చూస్తే దయ్యం అనుకుంటాం. కానీ అదిగో సిగరెట్ తాగుతుంది, దాని దగ్గర బీర్ బాటిల్ పడేసిపోయింది, గుట్కాలు పడేసి ఉంటారు అంటే మనిషి వేసి వేసుకోవడానికి పోయి మెత్తగా కొడతారు కదా, అట్లనట్టు. అట్లా కంటెంట్ అనేది ఎట్లుండాలంటే మానవాతీతమైన దయ్యం ఎట్లుంటుందో అట్లుండాలి. 2 జట్ల మధ్య హోరాహోరీగా పోరాటం జరుగుతుంటే క్రికెట్ ఎట్లుంటుందో అది మానవాతీతంగా ఉంటుంది. ఒకరినొకడు ఎత్తుగడ్డ వేసుకుంటూ ఉంటారు. అంతేగాని ఫిక్స్ అయ్యి, సెట్టింగ్ అయ్యి, రికార్డింగ్ చేసిన వీడియోని మళ్ళీ మళ్ళీ 2 సార్లు, 3 సార్లు, 10 సార్లు చూసినా గదే ఉంటుంది చూసినావా? ఆ విధంగా ఉంటే ఎవరు చూడరనమాట. ఉదాహరణకి ఫోటోగ్రఫీ ఉంది. ఫోటోగ్రఫీ ఉంది, పైన తలని ఇట్లా తిప్పేటప్పుడు ఎలా తిప్పుతారంటే కింద శరీరము, కాళ్ళు, చేతులు, మొండెము దేని సపోర్ట్ తీసుకోరు. నడుము దేని సపోర్ట్ తీసుకోకుండా అది ఆర్టిఫిషియల్‌గా తల తిప్పాలంట. తిరగాలి. అంటే మనం తిప్పడం కాదనమాట. మనం తిప్పకుండా అది తిరిగితే ఎలా ఉంటుందో అలా తిరుగుతుందంట. అలా తిరిగితే ఫోటో బాగా వస్తుంది. అలా తిరిగేటప్పుడు అలా కింద మన శరీరము, మనము, మన చేతులు, కాళ్ళు, నడుము ఇదంతా కూడా మళ్ళీ ఇది కూడా ఒత్తిడి ఉన్నది. ఇది ఏ ఒత్తిడి లేకుండా మనం స్ట్రెస్ లేకుండా మనం కాకుండా ఉండాలి. ప్లస్ పైన తల కూడా అది కూడా ఆర్టిఫిషియల్, మనం ఆర్టిఫిషియల్‌గా ఉండాలి. అలా తిరగాలి. అంటే 2 ఒత్తిడి లేవు. 2 ఆర్టిఫిషియల్సే చూసినావా? అట్లా 2 జట్ల ఆర్టిఫిషియల్ అనమాట. పాకిస్తాన్ కూడా ఆర్టిఫిషియలే, మనం ఆర్టిఫిషియలే. అలా హ్యూమన్ టచ్ వారికుండదు, మనకుండదు. అప్పుడు రియాలిటీగా గేమ్ మనకి ఇంట్రెస్ట్‌గా కనబడుతుంది కదా! ఇట్లా మీరు కంటెంట్ అనేది ఇలా ఉండాలనమాట. 2 విషయాలను కూడా అట్లా బూతు వీడియోలు అంటే సెక్స్ వీడియోలు, సెక్స్ మాటలు, అశ్లీలము, సంభాషణలు ఉన్నాయి కదా! అడల్ట్ కంటెంట్ మాటలు ఉంటాయి కదా, సంభాషణలు. అదైనా సరే లేదా ట్రెడిషనల్ లవ్ స్టోరీలు, లవ్ కంటెంట్ అనేది ఇలాగే చెప్పాలి. ఇంట్రెస్టింగ్‌గా ఉంటదనమాట. అంటే కంటెంట్ ఎంత డిఫరెంట్ ఉండాలి ఒక చరణానికి అంటే కంప్లీట్ ఓ భక్తి సినిమా ఉంది, తెలుసు కదా. ఆ భక్తి సినిమాలో ఒక్కసారి క్లబ్ డాన్స్ వస్తే ఎట్లుంటుంది? అట్లా అంటాం. భక్తి సినిమాలో చిరంజీవి ఫైటు, మాస్ ఫైటు, సెక్స్ బూతుంటుంటే అంత తేడా ఉండాలి. ఒక సెక్స్ సినిమా ఉన్నది బూతు, అందులో ట్రెడిషనల్ వస్తే ఎట్లుంటుంది? కంప్లీట్ ట్రెడిషనల్ మళ్ళీ ఆ విధంగా అంత తేడా ఉండాలి. చరణానికి మధ్య అంత తేడాగా ఉండాలంట సబ్జెక్ట్. ఓకే, ప్రతి అడుగులో అంత డిఫరెంట్ ఉండాలి, అంత డీప్గా తేడా ఉండాలి. ఇప్పుడు గుడికి వెళ్ళిన అశ్లీల కథలు కానీ, అశ్లీల మాటలు కానీ, బూత్ కానీ, లైటింగ్ కొట్టుడు కానీ ఉంటుందా? ఎక్కడ ఉండదు. ఆధ్యాత్మికంగా ఉంటుంది. 100% ఆధ్యాత్మికం లేక ఓవర్ లైన్ చేసుకుంటే ఓవర్ చేస్తే వెళ్ళగొడతారు కానీ దాన్ని యాక్సెప్ట్ చేస్తారా? అట్లా ఉండాలంట. అలాగే రోడ్డు మీద పోతా అంటే అందరూ ఇష్టం ఉన్నట్టు చేస్తారని గుళ్ళు ఉన్నట్టు నియమ నిబంధనలు పాటిస్తారా? ఆడాలి సోదరు వాళ్ళు వాయిస్తారా? గుళ్ళో ఉండరు. కానీ అట్లా ఉండాలంట. అంటే అంత డిఫరెంట్ ఉండాలి. చరణానికి మధ్య అంత తేడా ఉండాలి. అంటే ఒక నిశ్శబ్దం, సైలెన్స్ కొనేది అనమాట. పిన్ సౌండ్ కూడా లేనంత సైలెన్స్లో డోమను బాంబ్ బ్లాస్ట్ పేలిందనుకో, అప్పుడు ఎలా ఉంటుంది? డిఫరెన్స్ కూడా జడలు ఉంటుంది అందరికీ, అట్లా అనమాట. అలాగే ఒక భయంకర శబ్దం వస్తుంది, భరించడానికి చెవులు మూసుకునేంత శబ్దం కంటిన్యూగా వస్తుంది. వచ్చి సైలెన్స్ అయిందనుకో, పిన్ సౌండ్ కూడా వినేవాడు సైలెన్స్ ఎంత అంత తేడా ఉండాలి చరణానికి మధ్య కంటెంట్. ఓకే, అయితే 2 చరణాలు, 3 చరణాలు, ప్రతి చరణానికి ఎఫెక్ట్ ఎలా ఉండాలంటే ఆర్టిఫిషియల్‌గా ఉండాలి. ఇప్పుడు ఫోటోకి తల అనేది హ్యూమన్ టచ్ ఉండకూడదు. ఉండకుండా ఆర్టిఫిషియల్‌గా తిరిగితే ఎలా ఉంటుంది? మనం తిప్పకుండా దానికదే తిరుగుతుంది, ఆర్టిఫిషియల్‌గా తిరుగుతా ఉంటుంది. అలా ఉండాలి తప్ప కింద దేని మీద ఆధారపడకూడదు. అది సొంతంగా తిరగకూడదు. అలా తిరగాలంట. ఫోటోలో అలాగే ఇస్తారు. అలా కింద మొండెం ఉంటుంది కదా, అది కూడా హ్యూమన్ టచ్ లేకుండా ఉండాలి. ఆర్టిఫిషియల్‌గా ఉండాలి తప్ప తనకు తాను ఉన్నట్టు ఉండకూడదు, స్ట్రెస్ లేకుండా. ప్లస్ తల కూడా దాని మీద ఆధారపడే తల కూడా ఏ ఆధారం లేకుండా ఆర్టిఫిషియల్‌గా తిరగాలి. మనకు మనం తిరగకూడదు, దానికి అది తిరగకూడదు. కింద మొండెం కూడా మనకు మనం ఉండకూడదు. అట్లా అనమాట. ఏ ఒత్తిడి లేకుండా ఉండాలి. 2 ఆర్టిఫిషియల్‌గా ఉంటారంటే అలా ఉండాలంట. చరణానికి మధ్య ఎఫెక్ట్ చెప్పాను కదా. ఇప్పుడు సడన్‌గా సైలెన్స్ ఉంటుంది చూసినావా? ఈ సైలెన్స్‌లో ఢామని పేలిందనుకో బాంబ్ ఎట్లుంటుంది? అలా ఉంటాయి. ఈ 2 అలాంటివి ఉంటాయి. అంటే ఆర్టిఫిషియల్‌గా ఉండాలి. హ్యూమన్ టచ్ ఉండొద్దు. దాంట్లో ఉండొద్దు, దీంట్లో ఉండొద్దు. కానీ అంత డిఫరెంట్ ఉండాలి. సైలెన్స్‌లో ఢామని వెళ్తుంటే అట్లా. ఢామని పేలుతా నాన్ స్టాప్‌గా సౌండ్ అవుతుంది. అయ్యి ఒకసారి సైలెన్స్ అంతే ఎంత ప్రశాంతంగా ఉంటుందో అట్లా అనమాట. అలా ఉండాలి ఎఫెక్ట్. చరణానికి మధ్య ఇట్లుండాలి కంటెంట్.